ఇక్కడ సమస్య అంతా ప్రకాష్ రాజ్ గారి వల్లనే కదా. నాకు తెలీదమ్మా. ఈయన ఎక్కడో ఆయన ఫార్మ్ హౌస్ లో వేరే రాష్ట్రంలో కూర్చొని ఒక వీడియో రిలీజ్ చేసి నేను పోస్ట్ ఇచ్చేస్తున్నాను అని అంటే మేము అందరం నోరు మూసుకొని కూర్చొని ఉంటావా? ఇంకోసారి నేను పోస్ట్ ఇచ్చేస్తున్నాను అని అంటే మేము అందరం నోరు మూసుకొని కూర్చొని ఉంటావా? అవన్నీ కుదరలేండి. ఇక్కడ మీకు ఇంకెవరో వెనక ఉన్నారనేది బయట జరుగుతున్నటువంటి ప్రచారం. మీకు ఇంకెవరో వెనక ఉన్నారనేది బయట జరుగుతున్నటువంటి ప్రచారం. కానీ వెనకాల వ్యక్తుల గురించి ఎందుకు ప్రచారం జరుగుతుంది బయట? ఎందుకు అట్లా బయటకు వచ్చింది? ఎవరున్నారండి మీ వెనక ఏదో పవర్ ఉందమ్మా, అది ఉండగా మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఏదో ఒక కనబడని శక్తి మీ వెనకాల ఉండి నడిపిస్తుంది అని అంటుంటారు బయట. మా నాన్న కన్నా పెద్ద శక్తి ఎవరు లేరు నాకు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? మా నాన్న కన్నా పెద్ద శక్తి ఎవరు లేరు నాకు. దేవుడు, నాకు జన్మనిచ్చిన తండ్రి, ఆయన సపోర్ట్ నాకు ఉన్నంత వరకు ఎవడు ఎదురుంటే నాకేంటి, అది బహిరంగంగా చెప్పుకుంటాను. ఆయన బ్లెస్సింగ్ లేకుండా నేను ఏది చేయను. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఓకే, నాకు రైట్ అనిపించింది కూడా మా నాన్నగారు వద్దు అన్నారంటే నోరు మూసుకొని నేను పక్కకు తప్పుకుంటా. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. డైరీ ఆవిష్కరణలప్పుడు చిరంజీవి గారే ఇండస్ట్రీ పెద్ద అని ఏమన్నా ఇండస్ట్రీ అనుకుందా? నేను అలాగని ఏం లేదండి, అలాగని ఏం లేదు. చిరంజీవి మండుతున్నట్టుంది. లేదు, ఆయన ఏదో అంటున్నాడు నాకేదో పొలిటికల్ అంబిషన్స్ అది ఇదని. నాకు పొలిటికల్ అంబిషన్స్ ఎందుకు? మై ఫాదర్ వాజ్ అ పొలిటీషియన్. అవును, ఎంపీ ఏం చేశారు, రాజ్యసభ దాకా వెళ్ళొచ్చారు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. ఇప్పుడు మా బావగారు చీఫ్ మినిస్టర్ అక్కడ. అత్యంత సన్నిహితుడు ఇక్కడ కేటీఆర్ గారు. నాకు ఏం అవసరం ఉంటుంది పాలిటిక్స్ లో? వాళ్ళ దగ్గర నేను ఏమైనా లబ్ధి పొందే నాకేమో కలెక్షన్స్ పెరుగుతాయా? ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. వీళ్ళ పేర్లు బావగారని, అత్యంత సన్నిహితులు అని చెప్పడం వల్ల విష్ణు గారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఓ బంగారం అవుతాడు, పిండి చెంబు, ఇత్తడి పళ్ళెం, ఓ హెచ్ఎంటి వాచ్, అంతేనా? అంతేగా అంతేగా. సో దట్ ఈయన ఊరికే బహిరంగంగా ఇష్టం వచ్చినట్టు నాకేదో పొలిటికల్ అంబిషన్స్ ఉన్నాయంటే మా ఈ డింగ్ డింగ్ క్యాండిడేట్ కి I should tell him that నాకు I have నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? I should tell him that నాకు I have నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిజాక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. See, నా కెరియర్ ఒక నటుడుగా నేను ఈ టైంకి ఎక్కడ ఉండాలనుకున్నానో అక్కడ లేను నేను. ఓకే, దానికి కృషి చేయాలి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అట్లుంటది మనతో.